హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మేము మా ఊరికి వచ్చాము, వీకెండ్ కదా, కొంచెం చాలా రోజులైంది మా వాళ్ళని అందరినీ చూసి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్దామా వద్దా అనుకుంటూ ఉన్నాము. ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగ్ 4:30కి అలాగా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ పొద్దునే ఫ్రూట్ మార్కెట్ చాలా బాగా పెడతారనమాట. ఏ ఫ్రూట్స్ అయినా కూడా మనం బల్క్గా అలాగే బాక్సెస్తో తీసుకున్నాము అని అంటే చాలా తక్కువ రేట్కే పడతాయి. 20 కేజీస్ అలాగుంటాయి అన్నమాట ఒక్కొక్క బాక్స్. సో ఇంకా యాపిల్స్ కానివ్వండి, దానిమ్మకాయలు ఇవన్నీ 1000 to 1100, 1150 అలా ఇస్తూ ఉన్నారనమాట. మేము ఒక బాక్స్ తీసుకొని వెళ్ళాము. ఇంకా ఇటు మార్నింగే స్టార్ట్ అయ్యాం కదా, బస్సెస్ దొరుకుతాయా లేవా అని చెప్పి మాకు డౌట్ ఉందన్నమాట. ఇంకా మా లగేజ్ అవి పెట్టుకొని మేము వెయిట్ చేసాము. బస్ అయితే ఎక్కేసామన్నమాట. 7:30, 8 o'clock అప్పుడు మేము ఇక్కడ చిత్తూరు దగ్గర రీచ్ అయ్యాము. అక్కడి నుంచి ఇంకా ఇప్పుడే తిరుపతిలోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇది మ్యూజిక్ కాలేజ్ ఉంది కదా బాలాజీ కాలనీ దగ్గర, అటువైపు నుంచి వచ్చిందనమాట బస్సు. సో అక్కడి నుంచి మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇవన్నీ చూస్తూ ఉంటే నాకు ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. సో మేము కాలేజ్ ఈ వైపు నుంచే వెళ్ళే వాళ్ళం అనమాట. ఇంకా ఏమన్నా కావాలి అని అంటే షాపింగ్ అవి ఈ స్ట్రీట్కి వచ్చి చేసేవాళ్ళము. బుక్స్ అవి కావాలి అంటే కంపల్సరీ ఈ రోడ్డుకి రావాల్సిందే. సో తిరుపతిలో అయితే ఈ రోడ్లో బుక్స్ ఇవన్నీ దొరుకుతాయి. ఇంక ఇటువైపు నుంచి మన కపిలతీర్థం వైపు నుంచి వచ్చిందనమాట. ఇక్కడికి వచ్చిన వెంటనే నాకు ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్క నుంచే వెళ్తుంది కదా, మనసంతా లాగుతుంది. అయినా కూడా ఇంకా డైరెక్ట్గా ఫస్ట్ మా అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి మా అత్తమ్మేమో మేము వస్తున్నామని ఆకుకూర పప్పు ఇంకా చిక్కుడుకాయ తాలింపు అవి చేశారు. వీళ్ళు ఇవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. మా పిల్లలు ఆల్రెడీ వచ్చిన వెంటనే వాళ్ళ మేక పిల్ల ఉంది కదా, మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. ఆ మేకకు పుట్టినటువంటి మేక పిల్ల, అది వైట్ పిల్ల ఉంది చూసారా, అది. సో ఇంకా వాటి కోసం అని చెప్పి ఆకుకూరలు అవి ఒలిచిన కాడలు ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చి దానికి పెడుతూ ఉన్నారనమాట. భయము కానీ దాన్ని పట్టుకోవాలంటే ఇష్టము. సో ఇటువైపు అంతా మేకలు ఫుల్గా తీసుకెళ్తూ ఉన్నారు. మీకు చూపిద్దామని వీడియో తీసుకున్నాను. సో ఇంకా అంతలోపు మాకు ఇక్కడ జామ చెట్లు ఉన్నాయన్నమాట. నేను ఒక చిన్న జామకాయని కోసుకున్నాను. ఇంకా లంచ్ చేయాలి కదా, వెళ్తూ ఉన్నాను అనమాట. సో వేడిగా ఆకుకూర పప్పు నా వంటలే తిని బోర్ కొట్టేసింది అనమాట నాకు. ఇంకా మా అత్తమ్మ ఇవన్నీ చేసి పెట్టారు. తినేసి కొద్దిసేపు అలా రిలాక్స్ అయ్యాను అనమాట. రిలాక్స్ అయిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ చూడండి తమలపాకు చెట్టు ఎంత పెద్దగా ఉందో, చాలా బాగా ఉంది చూడండి. ఇంకా ప్రీవియస్గా నేను తిరుపతిలో ఉండేటప్పుడు కూడా ఈ ఆకుల చెట్టు వేసాను అనమాట, చాలా బాగా వచ్చింది. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇట్లాంటి గోరింటాకు చెట్టు చూపిస్తాను. ఇక్కడ చూసారా గోరింటాకు, నేను ఒక నూనె వీడియో పెట్టాను కదా, ఇందులో నుంచే గోరింటాకు తీసుకొని వచ్చి వేసాను అనమాట అందులోకి. ఇంకా సీతాఫలం చెట్టు కూడా ఉంది. వీళ్ళందరూ విజిట్ చేసుకొని మా ఇంటికి వెళ్ళాను అనమాట. అంతలోపుకే పార్షిత మా పాప, మా తమ్ముడు వాళ్ళ పాప వచ్చిందనమాట, పార్షిత పార్థివ్. సో ఇంకా మాకు రోజే తెలియలేదు, బాగా గడిచిపోయింది అనమాట. వాళ్ళతో ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నాము. ఇంకా అంతలోపుకి మా మామయ్య ఒక కోడి పుంజుని పట్టుకున్నారనమాట. సో నాటుకోడి కూర చేసుకుందామని చెప్పి. సో మా పిల్లలందరూ దాన్ని పట్టుకొని టచ్ చేసి చూస్తున్నారు. వాళ్ళకి భయం వేస్తుంది కానీ చూడాలని చెప్పి. సో సరదాగా ఉన్నింది అనమాట. గడిచిపోయింది, అసలు రోజు ఎలా గడిచిందో కూడా తెలియలేదు. ఇంకా దానికోసం దాన్ని కప్పి పెట్టాలి కదా, దానికి కాళ్ళకి దారం కట్టి పెట్టారనమాట. ఇంక మా పిల్లలేమో పార్షితాని పార్థివ్ని వదలట్లేదు, ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళతో పాటు. ఇలా మా మామయ్య దాన్ని కాలు కట్టేసి గంప కింద పెట్టారనమాట. మార్నింగ్ ఇంకా సండే ఆ రోజుకి కర్రీ చేద్దామని చెప్పి. మా పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటూ ఉందో. ఇక్కడ వాటరు అవి పెట్టి ఉంటారు కదా, వాటి దగ్గరికి వెళ్ళి ఆడుకోవాలని చెప్పి దగ్గరికి వెళ్తూ ఉందన్నమాట. వీళ్ళేమో ఆడనివ్వట్లేదు, ఆ పాపని మధ్యలో ఆ పాప పడింది కిందకు. సో అలాగా బాగా ఎంజాయ్ చేశారు. ఎంత మ్యూజిక్ వచ్చినా నువ్వు కావాలయ్యా అనే సాంగ్ అని ప్లే చేసామంటే బాగా డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఆ మాట చెప్తేనే చాలు దానికి మూమెంట్స్ వచ్చేస్తాయి. సో అలా గడిచిపోయింది ఆ రోజు అంతా. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా
కోడిని రెడీ చేస్తున్నారు మా మామయ్య వాళ్ళు. ఇంకా అంతలోపు మా హస్బెండ్ వెళ్ళేసి మటన్ తీసుకొని వచ్చారనమాట. మా పెద్దమ్మ ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు, నైట్ అక్కడ ఉన్నారనమాట అక్క చెల్లెలు ఇద్దరు. ఇంకా వాళ్ళ పనులన్నీ అయ్యాక ఇప్పుడే వచ్చారు మా ఇంటి దగ్గరికి. ఇంకా టిఫిన్ రెడీ చేస్తూ ఉన్నాను అనమాట నేను. అంతలోపుకి వడలకి నానబెట్టాను, ఉద్ది వడలు అంటాం కదా, ఉద్ది వడలు ఇంకా మంచెనగపప్పు రెండు మిక్స్ చేసి వడలు చేసుకుంటే మటన్ కాంబినేషన్కి చాలా బాగుంటాయి. సో ఆ మటన్ ఇంకా నేను ఉప్పు కారం పసుపు అవి వేసి బాగా కలిపి కుక్కర్లో పెట్టాను అనమాట. అంతలోపుకి పక్కనే మసాలా కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. సో మా హస్బెండ్ వచ్చేలోపు మసాలా రెడీ చేసామన్నమాట. సో అలా ఇడ్లీ విత్ మటన్ చాలా టేస్టీగా ఉన్నింది. సో ఇంకా నాటుకోడి చికెన్ మళ్ళీ ఇది కూడా ఉప్పు కారం వేసి కుక్కర్లో పెడుతూ ఉన్నాను అనమాట. సో అలా పెట్టిన తర్వాత తిరగబాతు చేసుకుంటే బాగుంటుంది. చూడండి బిందెతో ఆడుకుంటూ ఉంది మా పాప. ఇక్కడ వీళ్ళు మేడం ఆట ఆడుతున్నారు, మంచిగా రైమ్స్ చెప్తారు చూడండి. సార్ ఏం ఆట ఆడుతున్నారు సార్? ఆహా, రైమ్స్ చెప్పండి సార్. మ్యామ్ రైమ్స్ చెప్పు మ్యామ్. నాటుకోడి పులుసులోకి ఇలాగా ధనియాలు ఇంకా మిరియాలు కలిపి వేసినట్లయితే బాగా పౌడర్ చేసి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా రోటిలో రుబ్బి వడలు చేసినట్లయితే చాలా టేస్టీగా వస్తాయి. ఇంకా నాటుకోడి చిల్లిగారె అంటాం కదా, సో ఆ టైప్లో మా కాంబినేషన్ వచ్చిందనమాట. ఇంకా మా పిల్లలు చూడండి ఇక్కడ మట్టిలో ఇసుకలో చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు. చిన్నప్పుడు ఇలాగ ఆడుకునే వాళ్ళం కదా, గూళ్ళు కట్టి ఇంకా అందులో పుల్ల దాచిపెట్టి ఇలా దాక్కో పుల్ల అని, అవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి ఓల్డ్ మెమరీస్. ఇంక ఇక్కడ మా మునగ చెట్టు చూడండి బాగా పిందిలేసిందనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా పిందిలే కాస్తుంది, ఫుల్గా కాయలు కాస్తేనేమో నేను తీసుకెళ్దాం కొన్ని అని అనుకుంటే. సో ఇప్పుడే కాచి ఉందన్నమాట, నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు చూడాలి. బాగా ఆడుతూ పాడుతూ సండే ఈవినింగ్ అయిపోయిందనమాట. ఇంకా మేము ఇవన్నీ కవర్ చేసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళందరినీ కూడా కవర్ చేయాలన్నమాట. సో వాటి కోసం అని చెప్పి ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాము. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ పావని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.